మీ సినిమా చూసాను మొన్న సాటర్డే, ఇట్ వాజ్ రియలీ ఫనీ. సో బిఫోర్ ఐ స్టార్ట్ ఆఫ్, చందు గారు, మీకు మనం మాట్లాడినట్టు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అది అసలు చాలామంది చూస్తుంటారు, కానీ చూసిన వాళ్ళు అయితే అది గుర్తుండిపోయేలా ఉంటుంది అన్నమాట సినిమా. సో అసలు మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, మీరు డైరెక్టర్ ఎలా అయ్యారో చెప్తారు. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ప్యాషన్. అది కామన్ డైలాగు, ఫిల్మ్ మేకర్ ప్రతి వాళ్ళు చెప్పే డైలాగ్ అదే, సినిమాలు అంటే ప్యాషను ఇదిని. ఆటోమేటిక్గా నాది కూడా అలా ఉంది. డిగ్రీ చేస్తున్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి, డైరెక్టర్ అవ్వాలి అనేది యాంబిషన్ నాకు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ పీజీ ఐ కంప్లీటెడ్ ఎంఏ తెలుగు లిటరేచర్, తెలుగు లిటరేచర్ చేశాను. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత చిన్న చిన్న జాబ్స్ కొని చేసి అవేవి నాకు సెట్ అవ్వక దీని మీదకి రావడంతో ఇంకా టోటల్గా అసిస్టెంట్ డైరెక్టర్గా చాలామంది దగ్గర ట్రై చేశా, బట్ అవి వర్కౌట్ అవ్వలేదు. సో మాధవ్ గారని ఆయన మా గురువు గారు, యాక్చువల్గా ఆయన ఇప్పుడు ట్రయల్స్లో ఉన్నారు. సో ఆయన ఒక్కరి దగ్గర వర్క్ చేశాను, ఇంకెవరి దగ్గర వర్క్ చేయలేదు. మేము చేసిన సినిమాలు కూడా చాలా చిన్న సినిమాలు అండి, అవి మీరు అసలు తెలియవు. అవి ఆల్మోస్ట్ గోస్ట్లో వర్క్ చేసాం అంతే, ఓన్లీ ఫీడింగ్ కోసం. ఒక రకంగా చేయడం నాకు చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే లో బడ్జెట్లో ఎలా చేయాలో తెలిసింది, ఎలా చేయకూడదో కూడా తెలిసింది. సో ఫాస్ట్గా చేయడం వర్క్ తెలిసింది, స్క్రిప్ట్ మీద ఎలా వర్క్ చేసుకోవాలో కూడా తెలిసింది. అలా చేసిన తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను, చాలా ఒక 10 వరకు చేశాను. అందులో ఒక 7-8 అవార్డ్స్ వచ్చాయి నాకు. ఇదంతా 2007-06 ఆ టైం దగ్గర నుంచి. హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? నేను హైదరాబాద్ వచ్చి 2003 or 4లో వచ్చాను నేను. 11 ఏళ్ళు పట్టింది మీకు మీ ఫస్ట్ సినిమా చేయడానికి? అంటే లేదు, నేను హైదరాబాద్ వచ్చిన వెంటనే ఇందులో జాయిన్ అవ్వలేదు. 2-3 years జాబ్స్ చేశాను. నేను జాబ్ చేశారు, నాకేదో టీవీ మెకానిక్. ఎస్ అది కరెక్టే. నేను టీవీ టెక్నీషియన్ అండి. నేను డిగ్రీ చేస్తున్నప్పటి నుంచి నేను పార్ట్ టైం జాబ్లో చేసుకునేవాడిని. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా పీజీ చేస్తూ కూడా జాబ్ చేశా. అంటే అదే పన్నా? టీవీ మెకానిజం, అవుట్డోర్ సర్వీస్కి వెళ్ళేవాళ్ళం. అది కూడా మంచి క్రియేటివ్ జాబ్ అండి, యాక్చువల్గా చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలండి. అది కూడా మంచి ఛాలెంజింగ్ జాబ్. అది కూడా అంటే ఏ రకంగానే అది అంటే ఫాల్ట్ ఫైండింగ్ అన్నది అది చాలా క్రియేటివ్ జాబ్ అండి. అది అంటే ఇప్పుడు అంటే మీకు ఎల్సిడి టీవీస్ వచ్చాయి కాబట్టి ఏదైనా ఫాల్ట్ ఫైండ్ అంటే బోర్డు పోతే బోర్డు వేసేయడం ఉంటుంది, చిప్ లెవెల్లో వచ్చేసింది కాబట్టి. అప్పుడు అలా కాదు, ఐసీస్ మీద ఉండేది కాబట్టి. సో ఫాల్ట్ ఫైండింగ్ అనేది అది ఛాలెంజింగ్ జాబ్. ఇప్పటికి కూడా మా ఇంట్లో టీవీ పోతే ఫస్ట్ మా ఇంట్లో నన్నే పిలుస్తారు. సో డైరెక్ట్గా కంటే మెకానిక్గా నాకు మంచి గుర్తింపు ఉంది. సో అలా చేస్తూ నేను 2006లో నేను జాయిన్ అయిన తర్వాతే చిన్న చిన్న సినిమాలు చేస్తూ షార్ట్ ఫిల్మ్స్ చేశాను. నాకు ఒక నంది అవార్డు వచ్చింది. ఇన్సఫ్ ప్రసార్ భారతి వాళ్ళు షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టారు గర్ల్ చైల్డ్ ఇష్యూస్ మీద. అందులో పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ టైం నాకే అవార్డు వచ్చింది, బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు. ఆ తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళే పెట్టారు, మళ్ళీ నాది బెస్ట్ది వచ్చింది. తర్వాత వాళ్ళు పెట్టడం మానేశారు. సో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద తీసుకున్నాను అనమాట ఆ ప్రైజ్. ఇంకా తర్వాత అందులోనే ఓ చిన్న ప్రయత్నాన్ని ఒక షార్ట్ ఫిల్మ్ చేశా, దానికి నంది అవార్డు వచ్చింది. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రాసెస్లో గంగానే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, దానికి కూడా విజయవాడ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. సో అదే మా ఊళ్ళో సార్ ఏం జరిగిందంటే మీరు చూసారు కదా, అందులో హీరో అనమాట ఆయన. ఆయన మళ్ళీ షార్ట్ ఫిల్మ్ ఆయన మళ్ళీ ఇంకో షార్ట్ ఫిల్మ్ చేద్దాం అన్నారు. నేను షార్ట్ ఫిల్మ్ కాదు ఫీచర్ ఫిల్మే చేస్తాను అని ఈ బడ్జెట్ చెప్పి మీరే హీరో అని చెప్పాను. ఆయన నమ్మలేదు. నిజానికి ఆయన ఎంత జెన్యూన్ పర్సన్ అంటే, ఇలాగే ఈ బడ్జెట్లో 20 lakhs బడ్జెట్లో ఒక అబ్బాయి నన్ను హీరోకి పెట్టి సినిమా తీస్తాను అంటున్నాడు, చెయ్యొచ్చని చాలామంది దగ్గర అడిగాడు. లేదు కృష్ణానగర్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ముందు 3 రోజులు చేసి తర్వాత నిన్ను మళ్ళీ అంటే ఆయన జెన్యున్గా ఆ ఫీడ్బ్యాక్ తీసుకొచ్చి నా దగ్గర ఎలా అన్నారు, మా ఇంట్లో వాళ్ళు బయట ఎలా అంటున్నారండి, ఏం చేయమంటారు, మీ ఇష్టం అండి నేనైతే చేస్తా అంటే ఆయన నన్ను నమ్మారు. వాళ్ళ అబ్బాయి అడిగితే 10,000 ఇస్తారు ఎవరో తెలియకని నేను అడిగినందుకు 11 లక్షలు పెట్టారు. మిగతాది నేను మా ఫ్రెండ్స్ కలిపి మా ఊళ్ళో సరే ఏం జరిగింది చేసాం. ఇమీడియట్గానే చెప్పారు, డెసిషన్ తీసుకోవడం కూడా టైం తీసుకోలేదు. ఎందుకంటే నేను స్క్రిప్ట్ డిసిప్లిన్ తోటి వెళ్ళాను, మొత్తం అంతా బైండ్ స్క్రిప్ట్ తోటి, అంటే విత్ షెడ్యూల్తో వెళ్ళిపోయాను అనమాట. సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్. యాక్చువల్లీ సార్ నాకు ఇచ్చిన టైం 1 hour. 1 hour అంటే ఎంతసేపులో చెప్పమంటారంటే ఒక 1 hour టైం ఉంది అన్నారు.
సరే ఓ పని చేద్దాం సార్, నేను చెప్తుంటాను 1 అవర్ అయిపోయిన తర్వాత ఎంత అయితే అంతవరకు చెప్తాను, తర్వాత మీకు వినాలనిపిస్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాను అంటే, లేదు అలా ఏం లేదు చెప్పండి అన్నారు. నేను యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మీరు ఏదైతే సినిమా చూసారో యాజ్ ఇట్ ఈజ్ నేను డైలాగ్ టు డైలాగ్ అలా చెప్పాను.